ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు అన్నా ద్వారా దేవుడు ఏ విధంగా కార్యాలు చేశాడు, అన్నా తర్వాత తన బిడ్డని ఏ విధంగా దేవుడి సన్నిధానంలో ఎదిగించాడు అనేది గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యాన్ని విని వదిలిపెట్టుకుని అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా విలువైన మాటలు. సేవకుల పిల్లలు ఎలాగున్నారంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, కానీ దేవుడు అడిగి పొందుకున్న అన్నా బిడ్డ ఎలాగున్నాడంటే దేవుడి సన్నిధానంలో చిన్న వయసులోనే ఎదుగుతున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 22వ వచనము ద్వారా, 2వ అధ్యాయము 22వ వచనము ద్వారా ఏలి బహు వృద్ధుడయ్యను, ఇశ్రాయేలు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్షపు గుడారముకు దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీతో సైనుంచుట మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఎప్పుడు మందలించాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఒక భయంకరమైన పాపం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అందరినీ చెడగొడతాము, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏకంగా ఆడవాళ్ళతో పాపం చేయడం మొదలుపెట్టారు. ఆ పాపము దేవుడి దృష్టికి బహుఘోరం. ఏ పాపము? దేవుడి దృష్టికి స్త్రీలతో సైనించడం అంటే మహాఘోరమైన పాపం. అది ఎక్కడో ఇక్కడ కాదు, దేవుని మందిరంలో వచ్చిన స్త్రీలనే పాపం చేయటం. అది ఎప్పుడు వినపడింది? తన తండ్రి వృద్ధుడైపోయిన తర్వాత, బాగా వృద్ధాప్యంలో ఉన్న తండ్రి, అంటే వృద్ధాప్యంలో ఆయనకి ఎటు కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ చెవుని వినబడిందంట. ఎవరికి వినబడింది? ఏలీకి వినపడగానే ముందే గద్దించుంటే సరిపోయేది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాట చెవిని పడగా వారిని పిలిచిట్లా నేను అప్పుడు మందలిస్తున్నాడు. ఎప్పటికే మొక్కై ఉన్నప్పుడు వంచకుండా మానైపోయిన తర్వాత, ఎదిగిన తర్వాత వాళ్ళ పాపము చేసి స్త్రీలతో పాపం చేసే అంత వరకు వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవరో తన తండ్రి సేవకుడు ఏలీ గారు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ జనులందరూ మీరు చేసిన చెడ్డ కార్యం నాకు వినబడింది. అప్పుడు దాకా వినబడలేదా? దేవుని మందిరంలో చాలా మంది వస్తున్నప్పుడు, దేవుని మందిరానికి చాలా మంది ఎందుకు రావట్లేదు అని అప్పుడు ఆరా తీయలేదు. కానీ ఇప్పుడు ఈ యొక్క మాట తన పిల్లలు పాపం చేశారని తెలిసిన తర్వాత ఇప్పుడు మందలిస్తున్నాడు. చిన్నతనంలోనే మందలించాల్సింది పోయి ఎప్పటికే ఎదిగిన తర్వాత మందలిస్తున్నాడు. ఒక వయసుకు వచ్చిన తర్వాత, స్త్రీలతో పాపం చేసేంత వయసుకు వచ్చిన తర్వాత మందలిస్తే ఏం ప్రయోజనం? చిన్నతనంలోనే అన్నిటిని మందలించాల్సింది ఇప్పుడు మందలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చూద్దాం. ఇలాంటి కార్యాలు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగ చేయవద్దు. అప్పుడు చెప్పలా. దేవుడు ఎన్నోసార్లు అక్కడ ఉన్న చాలా మంది మందిరానికి రాకుండా ఉన్నారు, చాలా మంది ఏంటి ఇలా అయిపోతున్నారని చెప్పి అప్పుడు ఆరాధీలా. ఇప్పుడు ఆరాధిస్తున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఏముంది? ఇప్పుడు అన్నీ చేతులు కాలిన తర్వాత ప్రయోజనం ఏముంది? చేతులు కాలిన తర్వాత బర్ణాలు రాసుకుంటే ఆ పుండ్లు అలాగే ఉండిపోతాయా, మానిపోతాయా? ఈరోజు అదే పరిస్థితి ఏర్పడిపోయింది. ఏలీకి ఏం చేయాలో ఇప్పుడు అంటున్నాడు, నా కుమారులారా ఇలాగ చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు. యెహోవా జనులు మీరు అతిక్రమం చేయుచున్నారు, దేవుని పిల్లలను పాడు చేస్తున్నారు, చాలా తప్పది. ఎప్పుడు యెహోవా జనులు అంటే దేవుని పిల్లలను అతిక్రమము, పాపం చేయటము దేవుడికి ఇష్టం లేదు. మన సేవకులం
దేవుని యొక్క మధ్యవర్తులుగా ఉన్న మనము ఇలాంటి పాపం చేయటమే. ఇప్పుడు మందలిస్తున్నాడు. ఎప్పుడు? చిన్నతనంలోనే నేర్పించాలి. చిన్నతనంలోని ఇది కరెక్ట్ కాదు నాన్న, ఇది తప్పు, ఆడవాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు, ఆడవాళ్ళని మనం కొట్టకూడదు, ఆడవాళ్ళని మనం తిట్టకూడదు, ఇవన్నీ అప్పుడు నేర్పాల. దేవుడికి ముందుగానే ఇవి నేర్పాల్సింది పోయి ఇప్పుడు ఎప్పుడు నేర్పుతున్నారు? వాళ్ళు ఎదిగిన తర్వాత ఏలి కుమారుల్ని మందలిస్తున్నారు. ఇప్పుడు ఒక వయసుకు వచ్చిన తర్వాత మందలిస్తే ఎలా వింటాడు? వింటారా? ఏం చేస్తున్నారు చూద్దాం. మీరు అతిక్రమం చేయుచున్నారు, నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శించును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వారి కొరకు ఎవడను విజ్ఞాపన చేయును అనెను. మీరు మనము పాపం చేయకూడదని దేవుడు చెప్తే ఇప్పుడు మీ గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఉంటారా? వీళ్ళు ఏం చేయాలి? పాపం చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి వస్తారు. వాళ్ళకి మనం చేయాలి వాళ్ళ పాపాలు. కానీ నువ్వే పాపం చేస్తే నీ గురించి చేసే ప్రార్థన ఎవరు చేస్తారు? నీ గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? దేవుడు ఒప్పుకోడు. ఆయన పరిశుద్ధుడు. మనం కూడా ఎలా ఉండాలి? దేవుని పిల్లలైన మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు, నువ్వు వెళ్ళి ఎవరికైనా ప్రార్థన, నువ్వు తప్పు చేసి ఏదైనా పాపం చేసి దేవుడు ఎవరికైనా ప్రార్థన చేస్తావంటే ముందు ఏమంటారు? నీ పాపాన్ని నువ్వు కడుక్కో, ముందు నీ వెనకాల ఉన్న తప్పులు సరి చేసుకో, అప్పుడు మాకొచ్చి ప్రార్థన చేయండి అంటారా లేదా? ఇప్పుడు అదే చెప్తున్నాడు ఏలి. ఏమంటున్నాడు తన కుమారులకి? ఇప్పుడు చెప్తున్నాడు. ఎప్పుడు? వృద్ధాప్యం వచ్చేసరికి అప్పుడు వినబడిందంట. అప్పుడు దాకా ఆ కార్యాలు అవి వాళ్ళు చేస్తున్న తప్పులు అప్పుడు దాకా ఆయనకి వినపడలేదు. అప్పుడు దాకా సేవకుడికి వినపడలేదు. అప్పుడు దాకా ఇంతమంది మందిరానికి రావట్లేదేంటి? ఎందుకని దేవుని మందిరానికి ప్రతి 6 రోజులు కష్టపడి 7వ రోజు మందిరంలో కనపడాల్సిన జనాలు ఎందుకు రావట్లేదు అని అప్పుడు ఆరాధీలా. తన పిల్లలు పాపం చేశారని తెలిసిన తర్వాత అప్పుడంట ఆరాధించేది. అందుకే దేవుని వాక్యం, నువ్వు మొక్కై ఉన్నప్పుడే వంచాల. అది మానైపోతే ఇంకా దాన్ని నువ్వేం చేస్తావు? నరికివేయటమే. యోహాన్ గారు అంటారు, ఏమంటారంటే ప్రతి చెట్టు దగ్గర గొడ్డలి పెట్టబడి ఉన్నది. అది మంచిగా కాస్తే, చెట్టు కాయలు మంచిగా కాస్తే అది బ్రతికిద్ది. ఒకవేళ అది చెడ్డగా ఉండి కారు ద్రాక్ష కానీ కారు కాయలు కానీ అది ఏమీ పడలేకపోతే ఏమైతే దాన్ని ఏం చేస్తారు? నరికి అగ్నిగుండంలో వేసేస్తారు, అంటే మంటల్లో పడేస్తారు. ఇప్పుడు చెట్టు నరికి ఏం చేస్తారు? దాన్ని తర్వాత అది ఎండిపోయిన తర్వాత దేంట్లో వేస్తారు? అది అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ప్రతి చెట్టు కింద ఒక గొడ్డలు ఉందంట. నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, అది నరకదు నిన్ను. నువ్వు ఎండిపోయి పాడైపోతున్నావు అనుకో, అప్పుడు నిన్ను నరికేస్తుంది. నరికి ఆ ముక్క తీసుకెళ్ళి అంటే మంటల్లో పడేటువంటి ఏంటి? నరకంలో పడిపోవడం. ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది సేవకుల పిల్లలకి. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు అక్కడ? కొంచెం కిందకి వెళ్తే ఏమన్నా, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయు గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచున్నాడు గనక వారు తమ తండ్రి యొక్క మొరలను వినకపోయిరి. ఏమైపోయారు? వాళ్ళ నాన్న గద్దిస్తున్నా ఇప్పుడు వింటలేదంటే వీళ్ళు ఎవరు ఎక్కడున్నారు? నాశనములోకి ఉన్నారు. దేవుడు చంపేయబోతున్నాడు. దేవుడు ఎవరిని సంహరిస్తానన్నాడు? దేవుడు ఎవరిని నాశనం చేస్తానన్నాడు? నశించిపోయి వాళ్ళు దేవుని మాటలు వాళ్ళకి ఎలా ఉంటాయి? వెర్రితనంగా ఉంటాయి అంట. ఇప్పుడు వీళ్ళకి ఎలా కనబడుతున్నాయి? సేవకుడు మందలిస్తున్నాడు, తన పిల్లలు చెప్తున్నాడు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వెంటలా
ఈ రోజున దేవుని వాక్యం ఎవరెవరైతే వింటలేదో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని చేతిలో ఉన్నారా? దేవుని మందిరంలోకి వెళ్ళి నువ్వు దేవుని వాక్యం వింటలేదంటే నువ్వు కూడా అంతే. ఇప్పుడు సేవకుల పిల్లలు కూడా అదేగా పరిస్థితి. దేవుని సేవకులు, దేవుని మందిరంలో నిత్యము ప్రార్థన చేసే సేవకుల పిల్లలనే దేవుడు ఏం చేయబోతున్నాడు అక్కడ? దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు కిందకు వచ్చేసరికి. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉన్నాడు గనుక వారి తండ్రి యొక్క మొర వినకపోయేది. అంటే ఆయన మాట వింటల, తండ్రి మాట వింటల. ఈరోజు దేవుని వాక్యము, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వాక్యము వింటలేదంటే, దేవుని మాటలు నువ్వు ఆచరణలో పెట్టట్లేదంటే నువ్వు కూడా నాశనానికే ఏమవుతున్నారు? దేవుడు ఎవరి మీద కోపం ఎక్కువ ఉంటుంది? నశించిపోతున్న వారిని వెతికి రక్షించే దేవుడు ఎవరి మీద కోపం ఉంటుంది? దేవుని మాట ఎవరైతే వినలేదో వాళ్ళే నాశనానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు సంసోను ఉన్నాడు, దేవుని మాట విన్నాడా? కొంతకాలం విని ఏమైపోయాడు? 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. 20 సంవత్సరాలు. కానీ దేవుడు వద్దన్న స్థలానికి వెళ్ళాడు, ఏమైపోయాడు? దేవుడు వద్దన్న స్థలానికి వెళ్ళాడు. ఆ గాజా ప్రాంతానికి వెళ్ళకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎప్పుడు ఆజ్ఞాపించాడు? పుట్టిన ముందే చెప్పాడు, అపవిత్రమైన చోటులో నువ్వు ఉండకూడదు, అపవిత్రమైన మనిషిని చంపిన వాటిని నువ్వు ముట్టకూడదు, అది శవమైనను. ఏం చేశాడు సంసోను? ఏ యొక్క సింహాన్ని చంపాడో ఆ సింహము కళేబరాల నుండి ఏం తీసుకున్నాడు? తేనె తీసుకున్నాడు. ముట్టకూడదు, చచ్చిపోయిన వస్తువులు కూడా ముట్టకూడదు. నువ్వు పవిత్రం చేయబడ్డావు, దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డావని అక్కడ దేవదూత ఎవరికి చెప్పింది? తన తల్లిదండ్రులకు చెప్పింది, మనోహ భార్య. అపవిత్రమైన చోటు నువ్వు ఉండకూడదని దేవుడు, ఇప్పుడు ఈ మందిరంలోనే అపవిత్రం చేస్తున్నారు. దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? అపవిత్ర స్థలములోకి వెళ్ళి నువ్వు నిలబడటమే దేవుడికి ఇష్టం లేదు. కానీ దేవుడి మందిరంలోనే ఏం చేశారు? పైనలో స్త్రీలతో శయనించుట, ఆడవాళ్ళను పాడు చేసుట, పాపం చేయటం. అపవిత్ర స్థలములు, వ్యభిచార స్థలములోనికే దేవుడు గాజాకు అక్కడ సంసోను వెళ్ళినందుకే దేవుడికి కోపం వచ్చింది సంసోను మీద. కానీ మందిరములోనే పాపం చేయటం, మందిరంలోకి వచ్చిన పిల్లలతోనే, ఆడవాళ్ళతోనే భయంకరమైన పాపం చేయటం వినబడిందంట. ఎవరికి? అప్పుడు సేవకుడు కనపడింది. ఇప్పుడు మందలిస్తుంటే వాళ్ళు వింటున్నారా? ఈరోజు ఎవరైతే దేవుని మందిరంలోకి వెళ్ళి కూడా నువ్వు వాక్యం వింటలేదా, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించట్లేదనుకో, ఖచ్చితంగా నువ్వు కూడా ఎక్కడున్నావు? నరకంలోనే ఉన్నావు. నువ్వు మందిరానికి వెళ్తున్నావు కానీ వాక్యం వినట్లేదు. నువ్వు వాక్యము, దైవజనుల నోటి ద్వారా దేవుడు మాట్లాడుతుంటే నువ్వు వినకుండా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతా కూర్చున్నావు అనుకో, నువ్వు కూడా నరకానికి పాత్రుడివే. నువ్వు చెడిపోవడం కాదు, నలుగురిని చెడగొడుతున్నావంటే నువ్వు కూడా నరకానికి పాత్రుడివే. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడుంటున్నావు ఒకసారి ఆలోచించే. మందిరంలో వెళ్తే నువ్వు ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఆనాడు పెంతెకోస్తు దినములో వాళ్ళు మేడ మీద 120 మంది ఏం చేశారు? మాట్లాడుకున్నారా? ఏక మనసుతో దేవుడితో మాట్లాడారు, ఒకే మనసుతో ప్రార్థన చేశారు. నీ మనసు దేవుడి మనసు ఏకమైపోవాలి. భార్యాభర్తలు ఏ విధంగా ఏకమైపోవాలన్న దేవుడు? భార్యాభర్తలు ఏమన్నాడు ఆదికాండంలో? నీ ఎముకను విరిచి నేను ఏకము చేశాడు. ఇప్పుడు అవ్వాదాములు ఏకపరిచింది ఎవరు? దేవుడేగా. భార్యాభర్తల సంబంధం గురించి ఏమనుంది? వాళ్ళని ఏకము చేసినట్టుంది. మరి దేవుడు ఎవరు నీకు? వరుడు. నువ్వు వధువు సంఘానివి. మీరిద్దరు ఏకమవ్వాలా, ఏకమవ్వకూడదా? అంటే ఏకమైన మనసు ఉండాలి.
రెండు రెండు మనసులు ఉండకూడదు, ఒకే మనసు ఉండాలి. ఒకే విధానమైన ప్రార్థన ఉండాలి. ఒకే విధానమైన ఆలోచన ఉండాలి. నీవు దేనికోసము ప్రార్థన చేయటానికి వెళ్తున్నావో నువ్వు దేవునితో కనెక్టింగ్ అయిపోవాలి. ఏక మనసు ఉండదు. ఎవరైనా ప్రార్థన చేస్తున్నారంటే వీళ్ళు మాట్లాడుతూ ఏకీభవించాలి. ఏక మనసు అంటే అదే. దైవజనుల ద్వారా ఒకవేళ ఎవరికైనా ప్రమాదంలో ఉన్నారు, అందరూ ప్రార్థన చేయండి సంగమా అంటే పేతురు ఉన్నాడు. పేతురు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నాడా? చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ఏం చేసింది? ఏక మనసుతో ప్రార్థన చేసింది. ఏం చేసింది? ఏక మనసుతో ప్రార్థన చేయగా సంఘము చెరసాలు పునాదులు కదిలిపోయినాయా? పేతురు వచ్చి ఆ చిన్నది తలుపు కొడుతుంటే ఎవరు తీశారు? పేతురు స్వరాన్ని విని ఎవరు తీశారు? ఒక చిన్నది తీసింది, ఆ తలుపు తీసింది. ఇదిగో పేతురు స్వరం లాగా ఉంది అండి, వెళ్ళి ఆ తలుపు తీయగానే అక్కడ ఎవరు కనపడుతున్నారు? పేతురు కనపడుతున్నారు. సేవకుడు కోసం సంఘమంతా ప్రార్థన చేసింది ఏక మనసుతో. అంటే ఏక మనసు లేదు నీకు. మందిరానికి వెళ్ళావంటే వాళ్ళతో ఊసులాడతావు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన అయిపోయిన తర్వాత ఎంతైనా మాట్లాడుకో, వాక్యము అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎంతైనా మాట్లాడుకో, కానీ వాక్యము వినేవారిని నువ్వే చెడగొడుతున్నావు. నువ్వు వింటలేదు, ఎదుటోని చెడగొడతా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఏలీ కుమారులు దేవుని మందిరానికి రాట్లా. షిలో మందిరానికి, దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదంటే కారణం ఎవరు? ఏలీ కుమారులు. అంటే సేవకుల కుమారుల వల్ల వాళ్ళు చూడగానే అసహ్యం కలిగి ఇలాంటి మందిరంకి వెళ్తే మన యెరూషలేము మందిరంకి వెళ్ళిపోతాం. ఏ మందిరంకి వెళ్ళిపోదాం అనుకున్నారు? యెరూషలేము మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే బెటర్. ఇలాంటి స్థలములో అపవిత్రం చేసే వీళ్ళ దగ్గర మనం ఉంటే అర్థమవుతుందా? అపవిత్రమైన స్థలములో ఈ అపవిత్ర చేసేస్తున్న ఈ స్థలంలో మనం ఉంటే మనం కూడా దేవుడి కోపానికి గురవుతాం అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వాళ్ళు మందిరం మానేసి వేరే మందిరంకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు అలాంటి వాళ్ళు లేరా? దేవుడి మందిరానికి వచ్చి ఒకరోజు తీసుకొచ్చి కానీ రెండో రోజు మారి ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళు మనలో ఇంకా ఏం చూస్తున్నారు? పరిశుద్ధత చూస్తున్నారు. వీరు దేవుని ప్రేమ కనబరుస్తారో లేదో చెక్ చేస్తారు. మనం మాట్లాడే తీరు, మనం మాట్లాడే ఆలోచన, ప్రతిదీ వాళ్ళు గమనిస్తారు. ఒకవేళ ఎవరైనా కొత్తగా సంఘాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వెతుకుతారు. మంచిగా ఉన్నారా? దేవుని ప్రేమ కనబరుస్తున్నారా? వీళ్ళ మాటలు కూడా మనలాగానే ఉన్నాయా? లోకల్లో మాటల్లాగా ఉన్నాయా? కనీసం వచ్చిన వాళ్ళు పలకరిస్తున్నారా? ప్రేమగా దేవుని యొక్క మాటలు వాళ్ళు చెప్తూ ఉంటుంటే వింటున్నారా? అన్నీ పరిశీలిస్తారు. ఏం చేస్తారు? అన్నీ పరిశీలిస్తారు. కొత్తగా వచ్చిన మందిరంలోకి వచ్చినప్పుడు వాళ్ళందరిలో మనం ఏం కనిపించాలి? దేవునితో ఆహా ఎంత చక్కటి మందిరం అని వాళ్ళలో అనిపించాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా క్రమం తప్పకుండా మందిరానికి వస్తారు. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మందిరానికి క్రమం తప్పకుండా వచ్చే మందిరాన్ని ఎందుకు ఆగిపోయారు? కారణం వీళ్ళే. ఆడవాళ్ళతో పాపం చేస్తే ఇక తల్లిదండ్రులు పంపిస్తారా? పలానా సేవకుల పిల్లలు ఇలా ఉన్నారంట, మన పిల్లల్ని పంపిస్తున్నావు వద్దు అని ఆపేస్తాడు తండ్రి. దేవుడు నమ్మనివాడు ఏం చేస్తాడు? వద్దు, అది భయంకరమైన స్థలంకి వెళ్తున్నావు, నిన్ను కూడా పాడు చేస్తాడు, వద్దని ఆపేస్తాడు. ఇక్కడ కాదు వేరే చోటుకి వెళ్దాం, వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం ఏంటి అని ఎందుకు ఆగిపోయారు? కారణం ఎవరు? దేవుని సేవకుల పిల్లలు కాదా? ముందే మందలించి ఉంటే వాళ్ళు సరే అయ్యేవాళ్ళు కదా. ఇప్పుడు ఎంతవరకు వచ్చేసారు? దేవుని మందిరంలోనే ఆడవాళ్ళను పాడు చేసే అంతవరకు వచ్చేసారు. అందుకే ఏమని చెప్తున్నాంటే మొక్కై ఉన్నప్పుడు వంచేయి. చిన్నతనంలోనే ప్రార్థన నేర్పించు పిల్లలకి. చిన్నతనంలోనే దేవుని మాటలు నేర్పించు. చిన్నతనంలోనే నువ్వు నేర్పించలేదు. ఇప్పుడు ఏలీ కుమారులు నేర్పించలేదు కాబట్టే, ఆయన వదిలేశాడు కాబట్టి ఈ రోజున వాళ్ళు ఏమైపోయారు? పెద్ద వృక్షం అయిపోయారు. అందుకే దేవుడు ఏం చేయబోతున్నాడు? వెంట్ల మాట వెంట్ల, తండ్రి మాట వెంట్ల, సేవకుడు చెప్పిన మాట వెంట్ల. ఇక్కడ సేవకుడు మాట ఎవరు వింటున్నారు? సమూయేలు వింటున్నాడు. తోచ తప్పు ప్రతి పని చేస్తున్నాడు.
ఆ కట్టెలు తీసుకురామంటే తీసుకొస్తున్నాడు, ఎదురు సమాధానం చెప్పట్లేదు, వీళ్ళలాగా వినకుండా ఉండట్లేదు, వింటున్నాడు. ప్రతీది విని ఏమన్నాడు అక్కడ? దేవుని సన్నిధానంలో ఎదుగుతున్నాడంట చిన్న బాలుడు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ఎలాంటి స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించే. ఇంకేం చేస్తున్నారో చూద్దాం. అయితే యెహోవా వారిని చంపదలిచిన గనుక వారు తమ తండ్రి యొక్క మొర వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచూ యెహోవా దయనందు మనుషుల దయందు వర్ధిల్లుతున్నాడు. అందరూ చూసి, అబ్బా మీ పిల్లల కన్నా ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఈ పిల్లోడు బెటర్ అయ్యా అని ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు? యాజకుడికి చెప్తున్నారు, అంటే సేవకుడికి చెప్తున్నారు. ఇప్పుడు మనుషులు యందు ఎవరు వర్ధిల్లుతున్నారు? ఎంత గొప్ప, చిన్న వయసులోనే ఇంత గొప్ప సేవ చేస్తున్నాడు. నీ పిల్లలు అంతగా ఎదిగారు, నీ అంత ఎదిగారు, కానీ వాళ్ళకి ఏమీ లేదు. ఈ పిల్లోని చూసి ఇప్పుడు ఎవరికి? దేవుడికి మహిమ వస్తుంది. ఎవరికి? దేవుడికి మహిమ తెస్తున్నాడు. చిన్న పిల్లోడే, కానీ ఏం చేస్తున్నాడు? దేవునిలో సన్నిధానంలో ఎదుగుతున్నాడు, మనుషుల దయందు కూడా వర్ధిల్లుతున్నాడు. అది ఈరోజు పిల్లలకి నేర్పాల్సింది. అది దేవుళ్ళో ఎదగాలి, మనుషుల దయ కూడా మనుషులు చూసే, అబ్బా ఎంత చిన్న కుర్రాడు ఎంత సేవ చేస్తున్నాడయ్యా, దేవుని పని మందిరం ఊడుస్తున్నాడు, దేవుడికి సంబంధించిన ప్రతి కార్యములో ముందుంటున్నాడు. అది అందుని బట్టి ఏమవుతున్నాడు? ఏలి బాధపడుతున్నాడు, నా పిల్లలు ఎలా అయిపోయారా. కానీ దేవుడి సన్నిధానంలో ఎవరు ఎదుగుతున్నారు? ఇప్పుడు సమూయేలు ఎదుగుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు చూద్దాం. సమూయేలు అంతటా దైవజనుడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నేను గురించి సెలవిచ్చిందేమనగా. ఇంకో దైవజనుడు వచ్చేసాడు. ఎవరి దగ్గరికి వచ్చేసాడు? ఏలి దగ్గరికి వచ్చేసాడు. దేవుడు పంపించాడు ఇంకో ఆయన్ని. ఏం చేయబోతున్నాడు చూడు. అంతటా దైవజనుడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గురించి సెలవిచ్చిందేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశంలో ఫరో ఇంటి నుండగా నేను వారికి ప్రత్యోరం ఇచ్చి తిని, అతడు నా ముందర ఎఫోదు ధరించి నా బలిపీఠం మీద ధూపన అర్పించుటకై నా యాజకుడు అగునట్లు ఇశ్రాయేలు గోత్రములు నేను అతను ఏర్పరచుకుంటుని. నా సేవ చేయటానికి ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? అహరోను స్థలములో నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడు? ఆనాడు మోషే కాలము నుండి అహరోను తర్వాత అహరోను వాళ్ళ యొక్క కుటుంబాల నుంచి మీరు వచ్చారు. దేవుడి సేవకు ఆయన ఏర్పరచుకుంటే ఎఫోదు ధరించుకునే భాగ్యాన్ని, ఎవరికి లేదా భాగ్యం? ఎఫోదు ధరించుకొని దేవుని మందిరంలో ఉండే భాగ్యాన్ని మీకు ఇస్తే ఏం చేస్తున్నాడు ఆ సేవకుడు? ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. ఆ బలిపీఠ అర్పణ ధూపం అర్పించుటకు నా యాజకుడికి ఇశ్రాయేలు గోత్రము నేను అతన్ని ఏర్పరచుకుంటుని. ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ పితరులు ఇంటి వారికి ఇచ్చి తిని, నీ ఇంటి వారికి ఇచ్చి తిని, నీ నివాస స్థలములో నేను నిర్ణయించిన బలి నైవేద్యము మీరెలా తృణీకరించుచున్నారు. ఏమంటున్నాడు? దేవుని మందిరంలోకి వచ్చే వారిని ఎందుకు పాడు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరిని పంపించాడు? ఇంకో సేవకుని పంపించాడు. తృణీకరిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు నీ మందిరానికి వచ్చే వాళ్ళను పాడు చేస్తున్నారు. మీరు సేవకులేనా? ఇంకేం మాట్లాడుతున్నాడు చూద్దాం. మిమ్మల్ని కొవ్వును పెట్టి నా జనులు ఇశ్రాయేలు చేయు నైవేద్యము శ్రేష్ఠ భాగము పట్టుకొనుచు నాకంటే నీ కుమారులు నువ్వు గొప్ప చేయుచున్నావు. దేవుడు కోపం రగిలింది. దేవుడు కోపం ఏమని అంటున్నాడు? నాకంటే నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించావు. ఏమన్నాడు? నాకంటే నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించావు, మందలించలేదు. తప్పు చేస్తున్నప్పుడు నువ్వు మందలించలేదు నీ పిల్లల్ని. దేవుని భయము కంటే నువ్వు నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించావు కనుక వాళ్ళ తప్పు చేస్తున్నా నువ్వు మందలించలేదు. ఇంకేం చేస్తున్నాడు అక్కడ చూద్దాం. ఆలకించము, రానున్న దినములో
నీ బలమును, నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేస్తున్నా. ఏమన్నాడు? ఇక నుండి మీకు తక్కువ చేయబోతున్నాను. వేరొక సేవకుడిని పంపించేశాడు. ఎవరి దగ్గరికి? ఏలీ దగ్గరికి. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, మీరు ఇక్కడ నుండి తక్కువగా ఉంటారు. ఇప్పుడు ఎవరు ఎదుగుతున్నారు అక్కడ? సమూయేలు ఎదుగుతున్నాడు. అంటే సమూయేలు ఆ గోత్రానికి సంబంధించినోడా? కాదు. అహరోను గోత్రానికి సంబంధించినోడు కాదు. సేవకులకు సంబంధించిన సేవకుడు పిల్లోడా? కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మీరు తగ్గిపోతారు. ఇంకేం చేస్తున్నాడు చూద్దాం. నీ ఇంటి ముసలివాడు ఒక్కడును లేకపోను. అంటే నీ ఇంటిలో సంతానం ఏదీ లేకుండా దేవుడు చేయబోతున్నాడు. ముసలోళ్ళు కూడా ఉండనియాడు అంట దేవుడు. అంటే ఇప్పుడు ఏలీ తరం ఏమైపోతుంది? నాశనం వెళ్ళిపోతుంది. కొత్త తరం లేకపోతున్నాడు. అదే సమూయేలు తరం లేకపోతున్నాడు. ఏం చేస్తున్నాడు చూద్దాం. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలముల అపాయము కలుగగా నీవు చూస్తున్నావు. గొప్ప భయంకరమైన ప్రమాదం నేను తీసుకురాబోతున్నాను. ఏం చేస్తున్నాడు? ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునద్ద ఉండకుండా నేను అందరినీ నశింపచేయక విడుచువాడును గనుక నీ కనులకు క్షీణించినట్లు నీవు దుఃఖము చేత క్షయమగునట్టు సాధ్యమగును. నీ సంతానపు వారందరూ నా వయకాలమందు మరణమందుదురు. నీకు ఇక పిల్లలు కూడా ఉండరు. ఏమన్నాడు? ఏలీకి ఏం చెప్పేశాడు? నీ కుటుంబం అన్నది, నీ సంతానం ఉండదు. నీ తరం ఆగిపోయింది. ఇప్పుడు కొత్త తరం లేస్తుంది. ఆ కొత్త తరం ఎవరు? సమూయేలు. అమ్మా నాన్నకి లేదు. సేవకులందరినీ నేను చంపేయబోతున్నాను అన్నాడు. మీరు ఉండటం వేస్ట్గా. ఏమన్నాడు? సేవకులు, నీ పిల్లలు నువ్వు గద్దించుంటే ఈ రోజున ఏమయ్యేది? వాళ్ళు సరయ్యేవాళ్ళు, దేవుని మందిరంలో సేవ చేసేవాళ్ళు. కానీ నువ్వేం చేసావు? నాకంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమించావు కనుక వాళ్ళని ప్రేమిస్తున్నానని ఏం చేసావంటే నీవు నాశనానికి నువ్వే తీసుకెళ్ళావు. గద్దించుంటే, అందుకే దేవుని వాక్యం ఉన్నది, బాలుడు త్రోవను నేర్పించాలి తల్లిదండ్రులు. కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు, అయ్యో నా పిల్లోడిని ప్రేమిస్తున్నారు, వాళ్ళు ఏ తప్పు చేసినా మందలించు. తాగి ఇంటికి వచ్చాడు అనుకో, దేవుడికి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? తాగి ఇంటికి వస్తే దేవుడికి ప్రార్థన చేస్తారు. లేకపోతే ఏమైనా వేరే ఏం పని చేసి వచ్చినా సరే దేవుడికి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దేవుడు ఏమంటారు? దేవుడు ఎప్పుడైనా మారుస్తారంట. కానీ ఆ తప్పు చేయకముందు చిన్నతనంలోనే వాళ్ళకి చెప్పాలి. ఏం చేయాలి? చిన్నతనంలోనే నేర్పించాలి. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి తాగి తందనాలు అడిచి నీ మాట విండి, ఇప్పుడు విన్నారేలో, వాళ్ళ చిన్నతనంలో నేర్పించాలి. ఇది తప్పు నాన్న, ఇది ఇలా ఉండకూడదు, దేవుని కోపానికి గురవుతావని దేవుని యందు భయభక్తులు నేర్పించాలి. అర్థమవుతుందా? చాలామంది, నేను ఒకసారి ఒక మందిరంలో సేవ చేస్తున్నప్పుడు ఒక సిస్టర్ గారు తెలిసినారు. ఆ సిస్టర్ గారు యొక్క కూతురు భయంకరమైన పాపం చేస్తుంది. చిన్నతనంలో నుంచి అమ్మో నాకు ఒక్కగానొక్క కూతురు అని చెప్పి గారాబం చేసింది. ఒక్క మాట కూడా అనేది కాదు తల్లి. ఏమనేది? ఒక్క మాట కూడా అనేది కాదు. ఏమైనా తప్పు చేసినా సరే, ఏమన్నా సరే పల్లె నా కూతురే గాని అనుకుంటా ఉండేది. అయితే ఒక రోజున ఆ సిస్టర్ గారికి మేము పరిచయం చేస్తున్నప్పుడు మాకు ఆ అమ్మాయి వేరే వాళ్ళ బైక్ మీద వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ సిస్టర్ గారు పిలిచి ఇలా అంటే, అయ్యా సరే ప్రార్థన చేద్దామంటుంది. అమ్మా ఇలాంటి విషయంలో మీరు తల్లిగా గద్దించాలమ్మా, చిన్న వయసు కదా, గద్దించాలిగా అంటే పర్వాలేదండి నేను చెప్తాను అని చెప్పి మరుసటి రోజు మళ్ళీ పరిచర్యకి వచ్చింది.
మళ్ళీ పరిచర్యకు వచ్చినప్పుడు మళ్ళీ మేము అడిగాం, అమ్మ మళ్ళీ ఇలా వేరే వాళ్ళతో ఇలా వెళ్ళిపోతుంది మీ కూతురు అంటే, పర్వాలేదన్నారు. అట్లా ఒక రోజున కొన్ని రోజుల తర్వాత మా ఆ సిస్టర్ గారు మా దగ్గరికి వచ్చి అడిగారు. అప్పుడు ఆ సిస్టర్ గారు ఏమన్నారంటే, అయ్యా మీరు ఆ రోజు మీరు చెప్పినందుకు మేము వినలేదు. ఏంటి ఆ రోజు మీరు చెప్పారు, నువ్వు నా బ్రదర్ గారు మోహన్ అన్న చెప్పాడు, మీరిద్దరు చెప్పినా సరే మేము వెళ్ళలేదు. ఏంటి మీ ఇద్దరు చెప్పినా మేము వెళ్ళలేదు, కానీ ఈ రోజున భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఏమైందమ్మా? నా కూతురికి ఎయిడ్స్ రోగం వచ్చింది. అదొక రోగం, భయంకరమైన రోగం వచ్చిందయ్యా. ఇప్పుడు నేనేం చేయాలంటే అప్పుడు అన్నాం, అమ్మా ముందే ఆ రోజు మందలించుంటే దేవుడు ఒకవేళ మాకు చూపించాడు, మేము మీకు చెప్పాం. ఆ రోజు నువ్వు ఆపి ఉంటే, ఆ రోజే నువ్వు ఆమె మందలించి ఉంటే నువ్వు ఎంత గారాభంగా పెంచి ఉండొచ్చు, కాదంటలేదు. ఒక్క కూతురని నువ్వు గారాభంగా పెంచావు, కానీ ఆ రోజే నువ్వు మందలించి ఉంటే ఒకవేళ నీ కూతురు ఆ పరిస్థితులకు వెళ్ళేది కాదేమో అని. అవును బ్రదర్ అని ఏడ్చేసింది. ఏం చేస్తాం మేము? ఆ రోజు చెప్పాం, ఒకటి కాదు 2-3 సార్లు కనపడితే మేము చెప్పాం, సిస్టర్ మీరు ఇక్కడ పరిచయం చేస్తున్నారు కదా, మీరు పరిచయం చేస్తున్నారు, మీ పిల్లేమో వేరే బైక్ మీద వెళ్ళిపోతుంది, మీరు నచ్చ చెప్పండి అని చెప్పాం మేము. అర్థమవుతుందా? ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? ఎయిడ్స్ రోగం వచ్చింది. ఆ రోగం వచ్చింది, తగ్గిద్దా? అది ప్రాణం పోయేంతవరకు తగ్గదు. ఇప్పుడు ఆ తల్లి, ఇప్పుడు ఆమె బ్రతికుందో, ఆ పిల్ల బ్రతికుందో లేదో తెలియదు. డాక్టర్లు కూడా చెప్పేస్తారంట, ఇది చాలా ముదిరిపోయింది. ఏమైపోయింది? డాక్టర్లు చెప్పేశారంట, ఇది బాగా ముదిరిపోయింది. అంటే ఎప్పటి నుంచో ఏదో ఆ తప్పు చేస్తుందో ఆ తల్లికి తెలుసు, కానీ మందలించాలి, చెప్పాలి, అది నీ బాధ్యత. అది తప్పమ్మా, ఆ మార్గంలోకి వెళ్ళకూడదని దేవుని ప్రేమ కనపరుస్తూ గద్దించాలి. నువ్వు ఆ రోజే గద్దించుంటే ఈ రోజున నీ కూతురు, ఇప్పుడు ఏలీ పరిస్థితి అదే అయిపోయింది. ఇప్పుడు తన పిల్లల వల్ల ఇప్పుడు కుటుంబం, ఇప్పుడు ఏలీ చచ్చిపోతాడు, ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతారు, ఇక ఈ తరం ఉంటుందా? ఈ తరం? ఇప్పుడు ఏలీ చనిపోయాడు, ముసలోడు అయిపోయి చనిపోతున్నాడు. ఆయన నువ్వు చూస్తావని చెప్పాడు దేవుడే. అక్కడ ఓ సేవకుడు ద్వారా ఏలీతో చెప్పిస్తున్నాడు, నీ పిల్లలు కూడా నీ సంతానమే లేకుండా చేస్తానన్నాడు. అంటే ఇక ఎవరు భూమి మీద వాళ్ళు ఉండరు కదా, వాళ్ళ యొక్క వంశం ఉండదుగా ఇక. అర్థమవుతుందా? అంతవరకు ఎందుకు తెచ్చుకున్నాడు? కారణం ఏంటి? దేవుడు ఎంతోమంది చెప్తాడుగా, ఏలీ ఎంతోమంది చెప్పాడుగా. చాలామంది వచ్చినప్పుడు సేవకులు, అయ్యా పిల్లల్ని ఎలా పెంచాలని ఎన్నో వాక్యాలు చెప్పుంటాడుగా, ఎన్నో గ్రంథాల ద్వారా చెప్పుంటాడుగా. దేవుడు ఇలా మోషే గ్రంథము ద్వారా, మోషే 10 ఆజ్ఞల ద్వారా ఈ విధంగా చెప్పాడు, పిల్లలు ఎలా పెంచాలన్నది వాక్యంలో ఉన్నదని చెప్పేవాడు కదా. లేవియా కాండం, సంఖ్యాకాండం, ఇవన్నీ కాండాలు ఉన్నాయి కదా, అవన్నీ లిఖించబడి ఉన్నాయి కదా. ఆ యొక్క లేఖనాలన్నీ తీసుకొచ్చి మందిరంలో పెట్టుకున్నాడు కదా. ఆ 4 మాటలు, దేవుడు మాటలు చెప్పి, ఇదిగో నాన్న ఈ విధంగా పాపం చేస్తే ఈ విధంగా అవుతారని బిడ్డలకు నేర్పించాలి కదా. నేర్పించలేదు. అందుకే ఏమన్నాడు అక్కడ దేవుడు? నాకంటే నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించావు, గద్దించలా నువ్వు గద్దించుంటే ఈ రోజున ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజే నువ్వు గద్దించి సరిచేసి ఉంటే, అవసరమైతే బెత్తమైన వాడాలి. బెత్తం వాడమొద్దన్నాడా దేవుడు? బెత్తము వాడమన్నాడు, వాడాల్సిందే. కానీ ఇప్పుడు మానే కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక తరం అయిపోతుంది, ఇంకో తరం లేకపోతుంది. సమయాల తరం లేకపోతుంది. ఇప్పుడు ఎప్పటి నుంచో నేను ఏర్పరచుకున్న సేవకులు వీళ్ళు, అహరోను సంతానం నుంచి వచ్చిన వీళ్ళు, ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళ తరం పోయి అన్న మనవి చేయగా పుట్టిన సంతానము నుండి ఇప్పుడు ఏమవుతుంది?
సమూయేలు వర్ధిల్లుతున్నాడు. దేవుని మందిరంలో చిన్న పిల్లడు వర్ధిల్లుతున్నాడు. అన్న పిల్లడు వర్ధిల్లుతున్నాడు. దేవుని మందిరం అసలు ఎంత దేవుని సేవ చేస్తున్న పిల్లలేమో వాళ్ళ నాశనం అయిపోతున్నారు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఒక బిడ్డను తీసుకొచ్చిన ఆ బిడ్డ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? గొప్ప ప్రవక్తగా లేపబోతున్నాడు దేవుడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఎలా ఉంటున్నావు? దేవుని మందిరంలో ఎలా ఉంటున్నావు? సేవకులు పిల్లలే ఇలాగ అయిపోతున్నారు. విశ్వాసుల పరిస్థితి ఇంకేంటి? ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు మనతో. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ షేర్ చేయి. ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు ఈ మాట. ఖచ్చితంగా ఏమంటున్నాడు? నీ తరము నీ సంతానము లేకుండా చేసేస్తానన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఫైనల్ వర్డ్ ఏమంటున్నాడు చూడు. నా బలిపీఠము యొద్ద ఉండకుండా నేను అందరినీ నశింపచేయక విడుచువాడిని గనుక అది నీ కనులకు క్షీణించినట్లు నీవు దుఃఖము చేత క్షయమొగుటకు సాధ్యమగును. నీ సంతానపు వారందరూ వయాకాలమందు మరణమందుదురు. నీ ఇద్దరి కుమారులు ఒఫ్నీకును ఫినేసుకును సంభవించు. నేను చెప్పిన దాన్ని నీకు సూచనగా ఉండును. ఒకడు నాటి నుండే వారందరూ మరణమగుదురు. ఏమన్నాడు? అలా చనిపోయే యొక్క ఆ మాట కూడా నీకు వినబడుతుంది. నీ పిల్లలు పేరు కాడ పెట్టేశాడు దేవుడు, పేరు కాడ చెప్పేశాడు. ఇప్పుడు ఆ సేవకుడికి వీళ్ళ పేర్లు తెలుసా? సేవకుడికి వీళ్ళ పేర్లు తెలుసా? దేవుడు వాళ్ళ పేర్లతో సహా, వాళ్ళ పిల్లల పేర్లతో సహా చెప్పేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఒఫ్నీకును ఫినెహాసుకును సంభవించు. నేను చెప్పిన దాన్ని నీకు సూచనగా ఉండును. ఏమన్నాడు? సూచనగా ఉండును అంటే వింటున్నావు. నీ పిల్లలకు జరగబోయే, సంతానానికి జరగబోయేది విని నువ్వు కూడా చచ్చిపోతావు. ఏమన్నాడు? నువ్వు కూడా చనిపోతావు. నాటి నుండే వారిద్దరు మరణము తర్వాత నమ్మకమైన ఒక యాజకుడిని నేను నియమింతును. ఆ నమ్మకమైన యాజకుడు ఎవరంటే సమూయేలు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు నమ్మకమైన సేవకుడుగా ఎవరవుతున్నారు? కానీ ఏలి మీద దేవుడు నమ్మకం పెట్టుకుని ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు. తన పిల్లల్ని ఆ రోజే గద్దించుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు నమ్మకమైన సేవకుడు, ఇప్పుడు దేవుడి సన్నిధానంలో ఎవరు ఎదుగుతున్నారు? చిన్న బాలుడు. అర్థమవుతుందా? తర్వాత ఏం జరగబోతుంది అన్నది రేపు మాట్లాడుతుంది. కొద్ది మాటలు దేవుడు దీవించిన ఆమె.